మొండి పట్టుదల గెలుస్తుందా లేక జిత్తుల మారితనం గెలుస్తుందా? ఈ రెండింటి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది? సరే, ఈరోజు మనం ఒక అద్భుతమైన తమిళ్ జానపద కథను విందాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పోరాటం తెలివికి అసలైన పరీక్షగా నిలుస్తుంది. ఈ కథ మనల్ని సరిగ్గా ఆ ప్రశ్నకే తీసుకువెళ్తుంది. ఇద్దరు అసాధారణమైన మొండి ఘటాలను ఒకరిపై ఒకరు పోటీకి నిలబెట్టింది. మరి ఎవరు పైచేయి సాధిస్తారో చూద్దాం. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన కథలోని మొదటి వ్యక్తి ఆ ఇంటి యజమానిని పరిచయం చేసుకుందాం. ఇతని పేరు, ప్రతిష్టలన్నీ అతని పిసినారితనం మీదనే ఆధారపడి ఉన్నాయి. అతని జీవితం మొత్తం ఒక తెలివైన మోసం మీద నడుస్తోంది. అందుకే అతనికి ఇవ్వనన్న ఇతను అని పేరు స్థిరపడింది. పైకి చూస్తే పెద్ద దానకర్ణుడులా కనిపిస్తాడు, కాని చాటుగా అన్నీ తనకోసమే దాచుకుంటాడు. ప్రతి శక్తికి ఒక ప్రతిశక్తి ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇవ్వనన్న ఇతనికి సరైన జోడిని కలుద్దాం. ఇతని ప్రత్యేకత ఏంటంటే, లేదు అనే మాటను సమాధానంగా అస్సలు అంగీకరించడు. ఇతని పట్టుదల ఎలాంటిదంటే, అతనికి వెళ్ళనన్న అతను అని పేరు పెట్టేశారు. ఇవ్వనన్న ఇతని దాతృత్వం గురించి విని ఒక పూట భోజనం కోసం వస్తాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కదలని వస్తువును ఆపలేని శక్తి ఢీకొట్టబోతోంది. ఇక్కడ చూడండి, ఇవ్వనన్న ఇతను తప్పించుకోవడానికి ఎన్ని సాకులు చెబితే, వెళ్ళనన్న అతను వాటన్నింటినీ తనకనుకూలంగా మార్చుకుంటాడు. ఈరోజు అయిపోయింది, రేపు రా అంటే సరేనని మరుసటి రోజు కరెక్ట్ టైంకి హాజరవుతాడు. నా భార్యకు ఒంట్లో బాగోలేదు అంటే, పర్లేదు నేనే వండి పెడతా అంటాడు. చూసారా, ఒకరిది జిత్తుల మారితనమైతే మరొకరిది తిరుగులేని పట్టుదల. మాటలుతో పని కాదని గ్రహించిన ఇవ్వనన్న ఇతను ఇప్పుడు తన అతిథిని ఎలాగైనా పంపించడానికి ఒక పెద్ద నాటకానికే తెరలేపుతాడు. ఇవ్వనన్న ఇతనిది మామూలు ప్లాన్ గాదు. ముందు అతిథిని ఆకుల కోసం బయటకు పంపి, ఆ తర్వాత భార్యతో దొంగ గొడవ పెట్టుకుని ఆమెను చితకబాదుతున్నట్టు యాక్ట్ చేసి, ఆ గందరగోళానికి అతిథి భయపడి పారిపోయేలా చేయాలన్నది పన్నాగం. ఇక ప్లాన్ ప్రకారం యాక్షన్ మొదలైంది. భార్యాభర్తలిద్దరూ తమ నాటకాన్ని అద్భుతంగా పండించారు. ఇల్లంతా రణరంగంగా మారిపోయింది. ఎవరో చంపేస్తున్నట్టు భయానక వాతావరణం సృష్టించారు. ఇక గొడవ చూసి అతిథి భయపడి పారిపోవటం ఖాయం అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. ఈ గొడవలో సాక్షిగా ఉండటం ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నాడో ఏమో, వెళ్ళనన్నతను ఎవరికీ కనిపించకుండా సైలెంట్గా ఇంటి ఆటకమీదకి ఎక్కి దాక్కున్నాడు. ఇక అతిథి వెళ్ళిపోయాడని తెగ సంబరపడిపోతూ ఆ భర్త తన భార్యతో, చూసావా, నిన్ను నొప్పి తగలకుండానే ఎలా కొట్టానో అని గర్వంగా అన్నాడు. దానికతని భార్య కూడా, అవును, నేను కూడా కన్నీళ్లు రాకుండానే ఎలా ఏడ్చానో చూశారా అంటూ తమ నాటకం సక్సెస్ అయినందుకు సంతోషించింది. సరిగ్గా అప్పుడే పైనుంచి ఒక గొంతు వినిపించింది. మరి నేను కూడా వెళ్ళిపోకుండానే భోజనానికొచ్చాను కదా అంటూ ఆటకపైనుంచి కిందకి దూకి తన భోజనాన్ని అందుకున్నాడు. ఆ దెబ్బతో ఇవ్వనన్న ఇతను షాక్. జిత్తులమారికి జిత్తులతోనే సమాధానం దొరికింది. తనను మించిన తెలివైనవాణ్ణి చూసి ఓటమిలో కూడా ఒక విధమైన గౌరవం, ఆనందం కలిగాయి అతనికి. అయితే ఆగండి, ఈ కథ కేవలం ఇక్కడితోనే ముగిసిపోలేదు. దాని ప్రభావం ఇంకా బలంగా కొనసాగుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈ తెలివితేటల పోరాటంలోని 3 కీలకమైన డైలాగులు తమిళ భాషలో శాశ్వతమైన సామెతలుగా నిలిచిపోయాయి. అవేంటంటే, భర్త అన్న నొప్పించకుండా కొట్టాను, భార్య అన్న కన్నీర్లు లేకుండా ఏడ్చాను, మరియు అతిథి అన్న వెళ్లకుండానే వచ్చాను. ఇది జానపద కథల యొక్క అసలైన శక్తిని చూపిస్తుంది. కేవలం కథలు చెప్పడమే కాదు, అవి జీవిత పాఠాలను మన భాషలోనే ఇమిడ్చి మన సంస్కృతిలో భాగం చేస్తాయి. మరి చివరిగా ఒక ప్రశ్న: నిజంగా తెలివైనవారు ఎవరు? పెద్ద పెద్ద ప్లాన్లు వేసినవాళ్లా, లేక వాటన్నింటినీ తన సింపుల్ పట్టుదలతో ఓడించినవాళ్లా? మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.